నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలతోటి ప్రపంచవ్యాప్తంగా ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతోంది. యుద్ధానికి 5 రోజులు విరామం ప్రకటించామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కానీ నిజానికి విరామం ఉందా అంటే లేదనే చెప్పాలి. ఓవైపు ఇరాన్ పైన అటు ఇజ్రాయెల్, అమెరికాలు దాడులు కొనసాగుతున్నట్టుగానే మనకు న్యూస్ రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. మరొకవైపు ఇరాన్ కూడా ప్రతి దాడులు అదే విధంగా రిటాలియేషన్ కొనసాగిస్తోంది. సో ఇంకొక వైపు హార్మూజ్ స్ట్రెయిట్ ఈరోజు పూర్తిగా దిగ్బంధించబడింది. ఇరాన్ కంట్రోల్లోనే హార్మూజ్ జలసంధి ఉంది. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం అయిపోయింది, ఇంకా ఇరాన్తో సుహృద్భావ వాతావరణం నెలకొనబోతోంది, ఆ చర్చలు సఫలీకృతమవుతున్నాయి, టాప్ లీడర్స్తో మాట్లాడాను అని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. ఏది నిజం అని అంటే కనుక దీని వెనకాల అనేక అంశాలు దీని వెనకాల కనబడుతున్నాయి. ఒకటి, ఇందులో కీలకంగా ఇప్పుడు ఈ ప్రకటన ఎందుకు వచ్చింది అనే అంశానికి సంబంధించి కొన్ని భయానకమైన వాస్తవాలు బహిర్గతమవుతున్నాయి. అందులో ఎకనామిక్ టైమ్స్లో వచ్చినటువంటి ఒక కథనము అండ్ ఫినాన్షియల్ టైమ్స్ని బేస్ చేసుకుని ఎకనామిక్ టైమ్స్లో స్టోరీ రాశారు. అండ్ అటువైపు వాల్ స్ట్రీట్ జర్నల్ అండ్ బీబీసీ, లేకపోతే మిగతా పత్రికల్లో కూడా ఫ్రాన్స్ 24 కావచ్చు, లేకపోతే కామన్ డ్రీమర్ అనే ఒక పత్రిక కావచ్చు, ఇట్లా చాలా వాటిల్లో వస్తున్నటువంటి ఒక కథనం ఏంటంటే 48 గంటల గడువు విధించి 48 గంటల్లోగా హార్మూజ్ జలసంధిని మీరు క్లియర్ చేయకపోతే మీ పైన పూర్తిగా దాడి చేస్తాము అని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ 48 గంటలు తిరగకుండానే వెంటనే 5 రోజుల విరామం ప్రకటించడం ఏంటి, వెంటనే అయిపోయింది, ఇంక ఇరాన్తో అసలు ఎటువంటి సమస్య లేదు అన్న కోణంలోకి వెళ్లే ఒక వ్యాఖ్యలు ఎందుకు చేశారు? మళ్ళీ అదే సమయంలో ఇంకోవైపు దాడులు ఎందుకు కొనసాగుతున్నాయి అని అంటే కనుక దీనిపైన ఎకనామిక్ టైమ్స్లో వచ్చినటువంటి హెడ్లైన్ నేను చదువుతున్నాను. ట్రేడర్స్ మూవ్ $2 billion just 5 minutes before Trump's comment on US-Iran talks. What did they buy అనే ఒక స్టోరీ రాశారు. అంటే ఏంటంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇందులో వాళ్ళు చెప్తున్నది అంటే మైండ్ బ్లోయింగ్ కరప్షన్ అని శీర్షికన ఫ్రాన్స్ 24 ఒక వార్తా కథనాన్ని రాసింది. కామన్ డ్రీమ్స్ అనే ఒక ఇండిపెండెంట్ న్యూస్ అవుట్లెట్ అమెరికాకు సంబంధించి వాళ్ళు అసలు టైమింగ్స్ని కూడా మెన్షన్ చేస్తూ ఒక ఆర్టికల్ రాశారు. అదేంటంటే సరిగ్గా డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేయడానికి కొంత సమయం ముందే 5-10 నిమిషాల ముందు, 15 నిమిషాల ముందే విపరీతమైనటువంటి ట్రేడ్ జరిగింది. అండ్ ఈ ఫ్యూచర్స్ని దృష్టిలో ఉంచుకొని ట్రేడ్ నిర్వహించారు. సో ఈ విషయం అంటే డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేస్తున్నారన్న విషయాన్ని ముందే తెలుసుకొని కొంతమంది పెద్ద మొత్తంలో డబ్బుల్ని అక్కడ ఇన్వెస్ట్ చేశారు, కొంతమంది సేల్ చేశారు, కొంతమంది ఇన్వెస్ట్ చేశారు. సో దట్ కరెక్ట్గా ఈ ప్రకటన జరిగిన తర్వాత ఆయిల్ ప్రైసెస్ సడన్గా పడిపోయాయి. సో $100 పైన బ్యారెల్ ధర ఉన్న నేపథ్యంలో $100 లోపలికి వచ్చింది. సో ఈ ప్రకటనని ముందే ఊహించారా, లేకపోతే నిజంగానే ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ లేదా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వ్యక్తులు వీళ్ళకి తెలియజేశారా? ఈ ట్రేడ్ నడిపించినటువంటి వాళ్ళు ఎవరు? పెద్ద మొత్తంలో జరిగింది. ఇందులో దీని నోషనల్ వాల్యూ వచ్చి $580 మిలియన్ ఉంటుందని అంచనా. అంటే కేవలం ఒక ప్రకటన నేపథ్యంలో, ఒక ప్రకటన వల్ల వచ్చినటువంటి లాభం $580 మిలియన్. ఇది కేవలం ఈ ఒక్కరోజు జరిగిందే కాదు, గత 25 రోజులుగా ఈ ఇరాన్ పైన యుద్ధం జరగడానికి ముందు నుంచి ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయలు ఈ స్టాక్ మార్కెట్స్ రూపంలో వాళ్ళు కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. అంటే చేతులు మారాయి, డబ్బులు కొంతమంది దివాళా తీశారు, కొంతమంది విపరీతంగా డబ్బు సొమ్ము చేసుకున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా ఇదంతా జరుగుతోంది అనేది ఇప్పుడు ఇందులో తెలుసు. అందుకే మైండ్ బ్లోయింగ్ కరప్షన్ అనే పేరు పెట్టారు. యుద్ధం వల్ల స్టాక్ మార్కెట్తో లబ్ధి పొందాలనే ఒక ప్రయత్నం జరుగుతుందా అనేది ఇప్పుడు వచ్చిన ప్రశ్న. అఫ్కోర్స్ ఎస్, డొనాల్డ్ ట్రంప్ ఒక పక్కా బిజినెస్ మ్యాన్. ఆయన మొదటి నుంచి కూడా ఒక బిజినెస్ స్ట్రాటజీస్, రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తి. ఒక బిజినెస్ మ్యాన్ ఒక దేశాన్ని, అందులోనూ అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికాను నడిపితే ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇంకోవైపు ఇక్కడ ఒకే ఎకానమిక్ సంబంధించినటువంటి విషయం ఇదైతే సడన్గా ఆయన ఎందుకు ప్రకటించాడు, 48 గంటలు తిరగకుండానే ఎందుకు వెనకడుగు వేశాడు, యూటర్న్ ఎందుకు తీసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్ అంటే కనుక దానికి ఇంకొక సమాధానం వస్తోంది. ఇది ఆర్మీకి సంబంధించినటువంటి సమాధానం. పెంటగన్ అధికారులు ఇప్పటికే ఇరాన్ కోస్ట్ లైన్ మనం గమనిస్తే చాబహార్ పోర్ట్ నుంచి ఆల్మోస్ట్ సౌత్ పర్స్ వరకు చూస్తే ఖర్గ్ ఐలాండ్స్, అక్కడ ఆ ఏరియా మొత్తం చూస్తే అంటే హార్మూజ్ జలసంధి దగ్గర ఉన్నటువంటి ఐలాండ్స్ అన్నీ చూస్తే సుమారు 30 దాకా ద్వీపాలు ఉన్నాయి అక్కడ. ఆ 30 దాకా ఉన్న ద్వీపాలన్నీ కూడా ఇరాన్ కంట్రోల్లోనే ఉన్నాయి. అండ్ ఒక ద్వీపం నుంచి ఇంకో ద్వీపానికి కనెక్ట్ చేయడానికి అండర్ వాటర్ టన్నెల్స్ కూడా ఉన్నాయన్న
సమాచారం మనకు తెలుసు. అండ్ కొన్ని విజువల్స్ కూడా దానికి సంబంధించి వచ్చాయి. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పోర్ట్స్ నుంచి, ఆ బందర్ అంటారు వాళ్ళు, ఆ పోర్ట్స్ నుంచి ఏ క్షణంలో అయినా సరే చిన్న చిన్న బోట్ల ద్వారా వచ్చి షిప్లని అడ్డుకునే అవకాశము, వాటిని ధ్వంసం చేసే అవకాశం ఉంది. ఇరాన్ కంట్రోల్లోనే ఆ ఏరియా మొత్తం ఉంది. ఈవెన్ అబ్రహాం లింకన్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ హార్మూజ్ జలసంధి లోపలికి రావాలంటే కూడా జంకుతున్న పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో అండ్ వాళ్ళ కోస్ట్ లైన్ చూస్తే, వాళ్ళ లెంత్ చూస్తే 2400 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇరాన్కి. సో 2400 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న ఇరాన్ని ఇప్పుడు ఈ హార్మూజ్ జలసంధిని క్లియర్ చేయాలంటే అమెరికా సైన్యం అక్కడ మోహరించాలన్న వ్యూహాల ప్రకారం చూస్తే, ఫస్ట్ స్ట్రాటజీస్ ప్రకారంగా చూస్తే ఫస్ట్ కోస్టల్ బెల్ట్ మొత్తాన్ని కూడా వీళ్ళు కబళించాల్సి ఉంటుంది, దాన్ని ఆక్యుపై చేసుకోవాల్సి ఉంటుంది. ఆక్యుపై చేసుకొని వాటిని మొత్తం శానిటైజ్ చేసి, అంటే శానిటైజేషన్ అంటే లిటరల్గా మాట్లాడితే ఫస్ట్ హార్మూజ్ జలసంధి లోపలికి రావాలి. ఆ లోపలికి వచ్చే క్రమంలో సీ మైన్స్ చాలా ఉన్నాయి, వాటిని రిమూవ్ చేయాలి. వాటిని రిమూవ్ చేసి కోస్టల్ లైన్ మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసుకోవాలి. అంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ దిగాలి, సైన్యం దిగి ఆ ఏరియా మొత్తాన్ని ఆక్యుపై చేసుకోవాలి. 2400 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉన్నటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి ఇరాన్ని పూర్తిగా ఆక్యుపై చేసుకోవడం అంటే కొన్ని లక్షల వేల మంది సైన్యాన్ని అక్కడ మోహరించాల్సి ఉంటుంది. అండ్ ఇరాన్కి సంబంధించినటువంటి సైన్యం కూడా సుమారు 6 లక్షల పైచిలకు సైన్యం ఉంది అన్న విషయం మనకు తెలుసు. అండ్ అంతేకాదు అక్కడ బాసిజ్ రూపంలో పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి, ఐఆర్జీసీ రూపంలో 1 లక్ష దాకా సైన్యం ఉంది ఇరాన్కి. సో ఈ లెక్కన చూస్తే ఆర్మీ మిలిటరీకి సంబంధించి 6 లక్షల వరకు ఉన్నారు. అండ్ ఐఆర్జీసీ, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ 1 లక్ష వరకు ఉంటారు. అండ్ మరొక వైపు బాసిజ్ లాంటి పారామిలిటరీ ఫోర్సెస్ కూడా కలిపితే మొత్తంగా చెప్పాలంటే ఇంకా ఎక్కువ 7-8 లక్షల మంది సైన్యం ఉన్నటువంటి ఇరాన్ని ఓడించాలంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ దిగాల్సి ఉంటుంది. ఎంత పైనుంచి ఏరియల్ బాంబింగ్ ఎంత చేసినా కూడా సరిపోదు. సో బూట్స్ ఆన్ ద గ్రౌండ్ దిగాలి అని అంటే అమెరికా సైన్యం కూడా వేలల్లో చనిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నిటిని ఊహించే ఈవెన్ పెంటగాన్ కానివ్వండి, మిగతా వార్ ఎక్స్పర్ట్స్ ఈ ఇరాన్ని యుద్ధం ద్వారా మనం గెలవవచ్చా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, యుద్ధం ద్వారా గెలవాలి అనంటే కొన్ని వేల మంది ప్రాణాలని పణంగా పెట్టాల్సి ఉంటుంది అని వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అండ్ మరొక వైపు అంతేకాదు, వాళ్ళు రిపోర్ట్స్ ఇవ్వడం మాత్రమే కాదు, ఇంతమంది ప్రాణాలని పణంగా పెట్టినా కూడా విజయం సాధించవచ్చా అంటే 80% to 90% నో అనే సమాధానం పెంటగాన్ నుంచి వచ్చిందనే సమాచారం కూడా కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో వార్ చేసి ఇరాన్ని కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాని పని అనే ఒక ధృవీకరణకు వచ్చిన తర్వాతనే డొనాల్డ్ ట్రంప్ ఇవాళ నాటో బలగాల్ని హెల్ప్ అడిగాడు, ఇంకా చాలామందిని హెల్ప్ అడిగాడు. ఎవరూ కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గాడా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఇది కేవలం స్ట్రాటజిక్గా వెనక్కి తగ్గినట్టుగా భావించాలా, మరికొన్ని రోజులు మళ్ళీ అదే బాంబార్డ్మెంట్ మళ్ళీ కొనసాగించే అవకాశం ఉందా అనే ఒక చర్చ కూడా ఇప్పుడు నడుస్తోంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రభావము కేవలం ఇది అమెరికా ప్రజల మీదనే కాదు, ఇది మొత్తం ప్రపంచం మీదనే పడుతోంది. ఇవాళ మనం కూడా ఆయిల్ క్రైసిస్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి. ప్రపంచ దేశాలన్నీ కూడా అదే క్రైసిస్లోకి వెళుతున్నాయి. ఈవెన్ కోవిడ్ తరహా సిచ్యువేషన్స్ ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పారు, కానీ మన దగ్గర ఇంకా ఆ ఇంపాక్ట్ రాలేదు. కానీ నిజానికి ఆలోచిస్తే ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు, లేకపోతే ఏషియన్ కంట్రీస్లో చాలా దేశాలు ఇవాళ ఆల్మోస్ట్ లాక్డౌన్ల లాగానే ప్రకటించిన పరిస్థితి. సో వాళ్ళ గవర్నమెంట్ కార్యకలాపాలు తగ్గించుకుంటున్నారు. అండ్ వాహనాల రాకపోకలకు పూర్తి రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు. అండ్ మరొక వైపు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఆయా దేశాలు. ఇండోనేషియా ఇట్లాంటి చిన్న చిన్న దేశాలన్నీ కూడా, ఈవెన్ ఆస్ట్రేలియా లాంటి దేశంలో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ అమలు చేస్తున్నారు. ధరలు విపరీతంగా పెరిగాయి. అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగినట్టుగా వార్తా కథనాలు ఉన్నాయి. సో ఆయిల్ ధరలు పెరిగాయి, గ్యాస్ ప్రైసెస్ పెరిగాయి. సో భారతదేశంలో ఇంకా ఆ ప్రభావం రాలేదు, కానీ మనకు కూడా ఆ ప్రభావం వచ్చే అవకాశం లేకపోలేదు. దీనిపైన ఇప్పటికే భారత ప్రభుత్వం 7 ఎంపవర్డ్ గ్రూప్స్గా విభజించి ఇప్పుడు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ని మానిటర్ చేయవలసిందిగా అండ్ దీనికి ఒక సొల్యూషన్స్ తీసుకొచ్చేదానికి 24 hours మానిటర్ చేసే విధంగా 7 ఎంపవర్డ్ గ్రూప్స్ని సిద్ధం చేశాయి. వీటిల్లో సప్లై చైన్ డిస్రప్షన్స్ గురించి మాట్లాడబోతున్నారు. వాటిలో విషయాలు మనం చూడబోతున్నాం. సప్లై చైన్లో వచ్చేటువంటి డిస్రప్షన్స్ అంటే ఒక దగ్గర నుంచి హార్మూజ్ మీదనే డిపెండ్ అయినాం కాబట్టి ఇక్కడ నుంచి కాకుండా వేరే ప్లేసెస్ నుంచి కూడా మనం ఆయిల్ కొనుగోలు చేశాము, అక్కడ నుంచి దిగుమతులు వస్తున్న నేపథ్యంలో సప్లై చైన్ సజావుగా సాగే విధంగా కూడా మనం ఆల్రెడీ చర్యలు తీసుకుంటూ ఉన్నాము. అండ్ ఇన్ఫ్లేషన్ పెరగకుండా, మన దేశంలో ద్రవ్యోల్బణం పెరగకుండా, ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవడానికి ఏం చేయాలి అనే అంశం కావచ్చు, జీడిపి గ్రోత్ రేట్ పైన ప్రభావం పడకుండా ఏం
చేయాలనే విషయంలో కావచ్చు, దీర్ఘకాలికంగా చేయాల్సినటువంటి అంశాల మీద ఒక కసరత్తు చేయడము, ఒక ప్రణాళిక రూపొందించుకొని తదనుగుణంగా పనిచేయడం కావచ్చు, వీటన్నిటి మీద భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. ఏది ఏమైనా యుద్ధం అనే ఒక అంశం ఇప్పుడు ఈ ఇరాన్ యుద్ధం మనకు నేర్పిస్తున్న పాఠాలు ఏంటి అని అంటే, అగ్రరాజ్యమైన అమెరికా యుద్ధంలో దీర్ఘకాలం పాటు కొట్లాడి దీర్ఘకాలం యుద్ధం చేసి గెలిచే పరిస్థితి లేదు అనే విషయం ఇప్పుడు రూఢి అవుతోంది. రెండవది, అసిమెట్రిక్ వార్ఫేర్ వచ్చింది. పూర్తిగా ఇంతకుముందు మాట్లాడినట్టుగా అధునాతనమైనటువంటి టెక్నాలజీ కలిగి ఒక విపరీతమైనటువంటి డబ్బుల్ని పెడితే మాత్రమే వచ్చేటువంటి ఆయుధ సంపత్తితో యుద్ధాలు చేయొచ్చు అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అదేం లేదు. చాలా తక్కువ ధరతో ఎక్కువ కాస్ట్ కలిగినటువంటి, ఎక్కువ వాల్యూ కలిగినటువంటి వాటిని కూడా ధ్వంసం చేయొచ్చు అని ఇరాన్ ఇవాళ ప్రూవ్ చేసింది. మరొక వైపు హార్మూజ్ జలసంధి లాంటి కీలకమైనటువంటి స్ట్రాటజిక్ లొకేషన్స్, స్ట్రాటజిక్ చోక్ పాయింట్స్, వాటి మీద దృష్టి సారించాలనే మెసేజ్ కూడా దీని నుంచి వచ్చింది. వీటితో పాటు యుద్ధం ఏ క్రమంలో వచ్చినా సరే ఒక సంవత్సరాల తరబడి మన రిజర్వ్స్ మనం ఎప్పటికీ ఇంకో దేశం మీద ఆధారపడకుండా మన దేశంలోనే ఆత్మనిర్భరతను పెంచుకునే విధంగా ఉండేలా మనం ప్లాన్ చేసుకోవాలని ఈ యుద్ధం నిరూపిస్తోంది. సో ఏది ఏమైనా అగ్రరాజ్యాన్ని ఇరాన్ ఇవాళ నిజంగానే నిలువరించగలిగింది. ఒక రకంగా చెప్పాలంటే మోరల్లీ విజయం కూడా సాధించింది అమెరికా పైన ఇరాన్. సో మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. దీనికి సొల్యూషన్స్ ఏం కావాలో మీ అభిప్రాయాల ద్వారా, కమెంట్స్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.